నమస్తే ఫ్రెండ్స్. 2 కేజీల రేషన్ బియ్యంలో పావు కేజీ మినపగుళ్ళు, ఆ పావు కేజీ సగం పెసరపప్పు కడిగి పోసుకున్న తర్వాత బియ్యం అప్పుడు కలుపుకోవాలండి. ఇవన్నీ కలుపుకొని మరాడించుకొని స్టోర్ చేసుకొని మనకు కావాల్సినప్పుడల్లా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు కారం మన టేస్ట్కి తగినంత వేసుకోవాలి. వాము కొంచెం ఎక్కువగానే వేసుకున్నానండి, పిల్లలకి అజీర్తికి మంచిది. చేతికి అంటుకోకుండా కలిపిన తర్వాత కొంచెం చేతికి నెయ్యి రాసుకున్నానండి. గిద్దలకు కూడా చుట్టుకోకుండా నీళ్ళలో ముంచుకోవాలి, బండిలో ముంచుకోవాలి. గిద్దల్ని ఆయిల్ కాగిందో లేదని కొంచెం వేసుకున్నాను. ఇలా ఈజీగా దిగుతున్నాయండి. పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. చూడండి, పిండిని గమనించండి. ముందు ఇలా ఎన్నైనా దిగుతున్నాయండి, ఊరినే దిగుతున్నాయండి, ఎన్నైనా ఒత్తుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ పెట్టండి. శనగపిండి వాడకుండా జబ్బు చేయకుండా ఉంటాయండి.